తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాటల యుద్ధం మొదలైంది. ఈరోజు గవర్నర్కి ధన్యవాదం చెప్పే సభలో కేటీఆర్ గారు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కామెంట్లు చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు రాష్ట్రం ఎలా ఉన్నది, ఎలాంటి ఇబ్బందులు ఉండేవి అని కేటీఆర్ గారు చెబుతుంటే, ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, స్పీకర్ గారు క్లియర్ గా చెప్పారు. మంత్రులు క్లియర్ గా చెప్పడం జరిగింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినందుకే మనమందరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. వచ్చిన తెలంగాణను మీరు పరిపాలించిరు, మీ పరిపాలన గురించి మాట్లాడండి. అప్పుడు అన్యాయం జరిగిందని అందరికీ తెలుసు. అలా జరిగినందుకే రాష్ట్రం తెచ్చుకున్నాం కదా. వచ్చిన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది అని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. దాని గురించి మాట్లాడండి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా ఉన్నది అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇవ్వండి. మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు అని చెప్పండి అని మంత్రులందరూ చెప్పడం జరిగింది. అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఏదో చేద్దామనుకున్న కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. ఢిల్లీ శాపనార్థాలకు ఉట్లు తెగవు, ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకుంటే మంచిది అని సీఎం రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. చీమలు పెట్టిన పుట్టలో పాములొచ్చి చేరాయి. సిద్దిపేటలో కేకే మహేందర్ రెడ్డి కాపాడిన టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎన్ఆర్ఐ మెరిట్ కోటాలో చేరి కేటీఆర్ టికెట్ తీసుకున్నాడు అని రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ను ఎంపీని, మంత్రిని చేసిందే కాంగ్రెస్ పార్టీ. అక్కడ పక్కన కూర్చున్న హరీష్ రావును మినిస్టర్ చేసిందే కాంగ్రెస్. రేవంత్ ఇచ్చిన కౌంటర్లకు మాటలు లేక మళ్ళీ హరీష్ రావుకు మైక్ ఇచ్చిన కేటీఆర్. మాజీ సీఎం కేసీఆర్ను చంద్రశేఖర్ రావు అని సీఎం రేవంత్ అన్నాడని కేటీఆర్ డ్రామాలు. గవర్నర్కు ధన్యవాదం తెలిపే సభలో ఆంధ్ర పాలన తీసి వీళ్ళ పాలన దాచిన కేటీఆర్. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థమవ్వదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. రేవంత్ రెడ్డి సెటైర్లకు కేటీఆర్ కు దిమ్మ తిరిగింది. హరీష్ రావుని మాట్లాడమన్న కేటీఆర్.